అనుదిన నిత్యజీవపు మాటలు. దేవనామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మన దేవుడు న్యాయవంతుడు, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఆయన తీర్పులన్నీయు న్యాయమైనవే. మన హృదయమును ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో ఏ అన్యాయము జరగకుండా న్యాయము జరిగేటట్లు చూసేవారు మన ప్రభువు. మన జీవితాలను సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన ప్రవర్తనను కూడా ఆయన కాచి కాపాడుతారు. అయితే దేవుని ఈ ఆశీర్వాదం పొందాలి అంటే ఆయన బిడ్డలుగా మనము కూడా ఎవరికి అన్యాయము చేయకుండా న్యాయముగా నడుచుకోవాలి. ఇతరుల పట్ల మన ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి. అప్పుడే మన ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, ఎవరికి అన్యాయం చేయకుండా మా ప్రవర్తన ఎల్లప్పుడూ మీకు అనుకూలంగా ఉండినట్లు మా జీవితాలను కాయుమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మీరు న్యాయవంతులు, నీతి న్యాయములు మీకు మీ సింహాసనకు ఆధారములు తండ్రి. అటువంటి న్యాయముతో నీతితో మమ్మల్ని కాచి కాపాడుచున్నందుకు దేవా మీకే వందనములు, స్తోత్రములు. మా జీవితకాలమంతయు అటువంటి నీతి న్యాయములతో మేము జీవించినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు, మేము కూడా ఎవరికిని ఏ అన్యాయమును ఎప్పుడూ చేయకుండా మమ్మల్ని మేము కాచుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.